సో ఫ్రెండ్స్, AB6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ AB6 న్యూస్ ఛానల్. ఎందుకంటే మనందరం ఇందాక సుభాష్ చాలా గొప్ప మాట మాట్లాడారు. మనము అన్ని కుల మీటింగ్, చాలా ఏ కుల మీటింగ్ అయినా తీసుకోండి మీరు, ఎస్టీ ఎస్సీ లేకపోతే ఇంకా ముదిరాజ్ కానివ్వండి, యాదవ్ కానివ్వండి, చాలా కుల సంఘాల మీటింగ్స్లో మెయిన్ కాన్సెప్ట్ ఏముంటుంది, ఆ కులానికి సంబంధించి ఏ విధంగా యూనిటీగా ఉండాలి. తప్పేం లేదు కదా, ఏ కమ్యూనిటీకి వాళ్ళు మనమందరం కూడా ఒకరికొకరు ఇంటర్ డిపెండెంట్ అయి ఉన్నాం కాబట్టి ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని ఈ విధంగా మనం ముందుకు రావాలి అన్నటువంటి ఒక చర్చ చేసుకుంటారు. కానీ ఏకైక కులము అంటే ఫస్ట్ చెప్పి మనం కావాల్సింది హిందూ నాయకులు, కుల నాయకులు కాదని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీలోంచి నేను వచ్చిన సంతోషంగా ఉన్నా. అది చెప్పగా నేను హ్యాపీ ఫీల్ అయినా చాలా. మీరు దయచేసి శ్రీకాంత్ దగ్గర కట్ చేసి ఇస్తే నేను పెట్టుకుంటాను, అది నాకు ఫేస్బుక్లో అది మీరు కట్ చేసి ఇస్తే నేను పెట్టుకుంటాను. యాక్చువల్లీ చిన్న పీస్ అది. అంటే మనం ఫండమెంటల్గా కూడా మనం దేశాన్ని ధర్మాన్ని నమ్ముకునే వాళ్ళం, సర్వే జన సుఖినో భవంతు అంటూ మంచిగా అందరి మంచి కోరుకునే వాళ్ళం. కానీ నా జర్నీలో అనేక స్ట్రగుల్స్ ఉన్నాయి. పేరుకి కుల సంఘాలు, కానీ ఏ కుల సంఘం మనకు పెద్దగా సపోర్ట్ చేసి ఉండదు. ఇది వాస్తవం, ఇది సత్యం. మనము 40 మంది ఉంటే 50 సంఘాలు ఉంటాయి. ఇది నేను తప్పు చెప్తే ఏమనుకోకండి ప్లీజ్, నేను ఫ్యాక్ట్ మాట్లాడతా. నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడమే నా లక్ష్యం. నేను చచ్చిపోయే వరకు అట్లనే మాట్లాడతా, అది పర్యవసనాలు ఏమన్నా కానివ్వండి. లాస్ట్ వరకు కూడా స్ట్రైట్గా మాట్లాడతా, అట్లనే ఫైనల్ డెస్టినీ చివరి వరకు అట్లనే మాట్లాడతా. అది నేను నిర్ణయించుకున్నా. 40 మనుషులు ఉన్నప్పుడు 50 సంఘాలు ఏ విధంగా తయారవుతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది నేను అన్నది చిన్న మాట కాదు, అవునా కదా? అంటే ఎవరికి పడదు. మనం అందరం కలిసే ఉంటాం పక్కన, కానీ పక్క పోగానే ఇంకోళ్ళ గురించి అట్లా చెప్తాం. ఈ విధంగా ఉంటే మనం ఏ విధంగా ముందుకు పోతుంది? కాబట్టి నేను ఫస్ట్ చెప్పాలనుకుంది ఏంటంటే, మనము మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా మనం ఫస్ట్ ఈ 500 సంఘాలు హైదరాబాద్లో ఉండమైంది, అది మనం సిగ్గుపడాల్సిన విషయం. అది గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం కాదండి. 500 సంఘాలు సిటీలో ఉండాల్సిన అవసరం మనకి ఎందుకు? ఆ దౌర్భాగ్యం కాకపోతే ఏందో, అవునా కదా? ఫస్ట్ సంఘాలను మార్చి అన్ని ఒక ప్లాట్ఫామ్. ఇది రామచంద్రరావు గారు కూడా చాలా ట్రై చేశారు నాకు తెలిసి. ఈ డిస్కషన్ గతంలో కూడా జరిగింది చాలాసార్లు చేసింది. ఆయన కూడా అన్నారు చేయాలని ప్రతిసారి అంటూనే ఉంటారు. కానీ మనం అందరం చేయాలి, కలిసి చేయాలి. ఇంకోటి ప్రాక్టికల్గా మీరు అన్నారు కదా ఎక్స్పీరియన్స్, నేను చూస్తుంటా. మేము ఎంత కష్టపడ్డ గ్రౌండ్లో ఏదైనా మాకు సొంతంగా మా రక్తం చెమట చిందించి పోలీస్ కేసులు కానీ అన్నీ తట్టుకొని నిలబడ్డవే. కానీ నేను చాలామంది చూస్తా ఈజీగా, ఇప్పుడు వేరే ఒక రెడ్లు ఉన్నారనుకోండి, లేకపోతే వేరే కులం వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా ఈజీగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గరకో ఎంఈల దగ్గరకో ఎమ్మెల్సీ దగ్గరకో యాక్సెస్ చాలా ఫ్రీగా ఉంటుంది. కానీ మనం పోగలుగుతామా? మన వాళ్ళ దగ్గర కూడా మనం పోలేని పరిస్థితి కదా. మన వాళ్ళ దగ్గర కూడా మనం పోయి రా అని పిలిచిన వాళ్ళు లేదండి. నిజం చెప్తున్నా, ఈ సత్యం. అరే నువ్వు మావాడికి రా, నువ్వు వచ్చి నా పక్కన నుంచో అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. ఒక రామచంద్రరావు గారు తప్ప. ఆయన ఒక్కడే చేసిన. వాస్తవంగా ఆయన ఎక్కడున్నా కూడా 100 మందిలో కూడా శ్రవణ్ పలకరిస్తాడు ఆయన. వాస్తవం, ఇది సత్యం. ఆయన ఒక్కడే. చివరికి NBSS ప్రభాకర్ గారు కూడా కాదు, ఓపెన్గా చెప్తున్నా. ఆయన ఒక్కడే మాట్లాడు. అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కలుసుకుని ముందుకు పోతాం? కాబట్టి నేను 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఈ సంఘాలు తీసేయండి, దౌర్భాగ్యం మనకు వద్దు, ఇన్ని సంఘాలు వద్దు. ఒకటి ఉండాలి, మ్యాక్సిమం 3-4 ఉన్న ఒక అర్థం ఉంటుంది కనీసం. ఈస్ట్ సౌత్ నార్త్ 400-500 సంఘాలు అనేది రెడిక్యులస్. అది చెప్పారండి. కానీ మీరు ఒక విషయం చెప్తున్నాను, ఇన్ని సంఘాల మీటింగ్లు ఉన్నాయి, ఎక్కడ ఏ రోజు నన్ను పెద్దగా పిలిచిలేదు, పోస్ట్ స్టేషన్ లేదు. ఇన్ని సంఘాల్లో ఏకైక బ్రాహ్మణని చెప్తారు. వాస్తవం కాదా? మీరు చెప్పండి, అవునా కదా? ఏ రోజు ఇక్కడ ఓపెన్గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు పెద్దగా ఏం లేదు. ఇది ఆవేదన అనుకోండి, బాధ అనుకోండి, ఫ్యాక్ట్ అనుకోండి. నాకు బాధ లాంటివి నాకేం ఉండవు. నేను ఒక డెస్టినీని నమ్ముతాను కాబట్టి నేను దాని గురించి పెద్ద బాధపడను. ఎందుకంటే అదే అందుకే సొల్యూషన్ చెప్తున్నాను ఏంటంటే, నిజంగా బ్రాహ్మణులు బాగుపడాలి అనుకుంటే 3 పనులు చేయండి. ఇంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి, కుల సంఘాలను తగ్గించండి ఫస్ట్. రెండోది ఏంటంటే, అసలు ఫస్ట్ డేటా, అసలు ఎంతమంది, అందరం చెప్తున్నాం ఇంతమంది మన బ్రాహ్మణులు ఉన్నారు, ఎవరి దగ్గరైనా డేటా ఉందా? అసలు హైదరాబాద్లో కాన్స్టిట్యున్సీ వారు కానీ, లేదా హైదరాబాద్లో కానీ, జిల్లాల వారు కానీ, పార్లమెంట్ వారు కానీ ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, ఇంకో ఇది వీళ్ళ డేటా
అని మీరు ఎవరైనా చెప్పగలరా? ఇది మన దగ్గర లేదు. ఏ ఎలక్షన్లో మనం ఎవరిని కూడా ఇంతమంది మాకు వాళ్ళు ఈ మీటింగ్లు పెడుతున్న తప్ప ఇంతమంది కరెక్ట్ గంప గుత్తగా మేము ఒక పార్టీకి ఓటేస్తామని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అట్లా ఉండకపోతే ఏ పార్టీ మనకి రెస్పెక్ట్ ఇస్తారు? ఎవరు టికెట్లు ఇస్తారు? ఎస్, మీరు అన్నట్టుగా ఎప్పుడు చూసినా మన వాళ్ళకే, అక్కడ దేవిప్రసాద్ గారికి రామచంద్రరావు గారికి, లేదా వాణిదేవ్ గారికి రామచంద్రరావు గారికి, ఇది కాదు కదా. ఏదో ఒక సొల్యూషన్ కావాలి. మన వాళ్ళు ఒక్కలే నిలబడాలి, అందరు కలిసి వాళ్ళ కొరకే సపోర్ట్ చేయాలి. ఇది రావాలంటే ఒక సంఘం ఉండాలి, ఒక లీడర్షిప్ ఉండాలి, ఒక టీం ఉండాలి, పెద్దవాళ్ళ టీం, ఒక 5 మందో 10 మందో. వాళ్ళు ఇప్పుడు వాణిదేవ్ గారు ఉండొచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు, ఇంకోరు ఉండొచ్చు, ఒక 4-5 పెద్దవాళ్ళు ఉండాలి. ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ దాన్ని కట్టుబడాలి కదా. అదే కదా కులం అంటే, ఉండాలి కదా. వాళ్ళు చెప్తే చేస్తారు. రేపు పొద్దున వీళ్ళు నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా, మీరు ఒక కనుక టీం చేస్తే రేపు వాళ్ళని పోటీ చేయొద్దని చెప్పినా నువ్వు పోటీ చేయను, వదిలేస్తా. ఇది నా మాట. ఇది ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నా. వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి నువ్వు చేయంటే చేస్తా, లేకపోతే లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను కట్టుబడి ఉంటా. మరి మీరు అందరూ కూడా కట్టుబడి ఉండాలిగా. ఒకటి డేటా ఫస్ట్ సంపాదించండి. డేటా అసలు మన దగ్గర లేకుండా గాల్లో లేకలు మా 1 నోట్లు ఉన్నాయి, 2 నోట్లు ఉన్నాయి, అసలు అన్ని నోట్లు ఉంటే మనం రావాలి కదా. వాళ్ళందరూ మనం రీచ్ అవుతున్నామా? వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? నేను మస్తు మంది బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ ఎక్కడ చెప్పుకోలే, మేము స్కాలర్షిప్స్ ఇస్తాం మా టీమ్స్. ఒకసారి అయితే సార్ అక్కడ ఘంటసాల గారు పిలిచి అర్జెంటుగా పిలిచారు. ఏదో పిల్లలు ఉన్నా మంచం మీద ఉన్నారు, పిల్లలు ఏదో కొత్త నాకు చోటు ఇచ్చేస్తాను. ఎన్నో స్కాలర్షిప్స్ ఇస్తాం. ఒక ఫ్యామిలీని అయితే డైరెక్ట్ ఇల్లు మార్చి ఆయన ఇంటి పేరు మీద 20 లక్షలు 30 లక్షలు లోన్ తీసుకున్నారు. ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ చాలా వాళ్ళది కొట్లాడి మొత్తం క్యాన్సిల్ చేసి వాళ్ళ ఇల్లు మళ్ళీ బ్యాక్ ఇప్పించిన. అట్లా చాలా నేను ఎక్కడ చెప్పుకోవాలి, అవసరం లేదు నాకు. బేసికలీ అది పార్ట్ ఆఫ్ మై జాబ్. కాబట్టి ఫస్ట్ మరి ఇట్లా చేస్తున్నప్పుడు వీళ్ళందరిది ఒక దగ్గర సేకరించి వీళ్ళకి మనం హెల్ప్ చేసాం, వీళ్ళ మన డేటాబేస్, వీళ్ళంతా మన టీము, ఇది ఉండాలి కదా. ఈ డేటాబేస్ లేకుండా మన ఓట్లు ఎన్ని ఉన్నాయో మనకు తెలియకుండా మనం ఏది మాట్లాడినా అది నాన్ సెన్స్ అవుతుంది తప్ప వార్త కాదు. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.